చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము, ప్రియమైన వారులారా, 50వ అధ్యాయం. ఆది కాండము 50వ అధ్యాయంలో నుండి 25వ వాక్యమును చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోగలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, కృప కలిగిన రాజా, మీకు వందనములు, స్తోత్రములయ్యా. పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు. మీ వాక్యంలోనికి వెళ్ళి ఉండగా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. విశ్వాసంతో ఎలా మాట్లాడాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. స్పీకింగ్ విత్ ఫెయిత్ అనేటటువంటి ప్రభు, హౌ టు స్పీకింగ్ విత్ ఫెయిత్ అనే విషయాలు మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. అందుకొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. విశ్వాసంతో మేము జీవించటానికి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన మీ వాక్యంలో ఉన్నట్లుగా మేము విశ్వాసంతో మాట్లాడినట్లుగా మీరే పురుకొల్పండి, ప్రేరేపించండి, సహాయం దయచేయండి. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకొంచెం ముందుకు జరిగి చక్కగా లైన్లో, ఇంకా వచ్చేవారికి ఆటంకం లేకుండా చక్కగా లైన్లో కూర్చొని దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఈ లైన్లో కూడా ఇంకొక 3 కుర్చీలు వేయడానికి ప్రయత్నించండి. ఈ లైన్లో కూడా ఇంకొక 3 కుర్చీలు వేయండి. రైట్. మనము విశ్వాసంతో ఎలా మాట్లాడాలి అనే అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. వీళ్ళలా గడిచిన నెలలో విశ్వాసంతో మాట్లాడుట అని జూన్, జూలై నెలలో నేర్చుకున్నాము. ఆగస్టు నెలలో దీర్ఘాయువు అనే అంశమును మనం నేర్చుకొని ఉన్నాము. ఈ సెప్టెంబర్ నెలలో విశ్వాసంతో ఎలా మాట్లాడాలి అనేటటువంటి అంశాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ యోసేపు ఇక్కడ యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆది కాండము 50వ అధ్యాయము 25వ వాక్యం చదువుతూ ఉన్నాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. జాగ్రత్తగా వినండి ఈ మాట. యోసేపు ఇశ్రాయేలీలతో చెప్తూ ఉన్నాడు. యోసేపు ఇశ్రాయేలు కుమారులైన వారితో, లేదా ఇజ్రాయేలు సమాజం యొక్క పెద్దలతో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వారలారా, ఇశ్రాయేలీలు అప్పటికి ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో శ్రమల చక్రాల క్రింద వారు మ్రగ్గిపోతూ ఉన్నటువంటి దశలో, ఆ సందర్భంలో దేవుడు మరి యోసేపు ద్వారా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అనగా, శ్రమలో ఐగుప్తు బానిసలుగా, ఐగుప్తు మరి శ్రమల చక్రాల క్రింద నలిగిపోతూ ఉన్న మిమ్మల్ని ప్రభు విడిపిస్తాడు. మిమ్మల్ని చూడవచ్చును అంటే ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రభు మిమ్మల్ని వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు అని యోసేపు ఎవరితో చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు కుమారులతో. ఎవరితోనంట? మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాన్ని యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, ఏం మాట్లాడుతూ ఉన్నాడు?
భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి యోసేపు? అప్పటికి యోసేపు అవసాన కాలంలోనికి, వృద్ధాప్యములోనికి, చాలా ముసలి వయసులోనికి యోసేపు వచ్చాడు. యోసేపు ఏం చెబుతూ ఉన్నాడంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, యోసేపు తాను చనిపోయిన తర్వాత తన ఎముకలను, మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళాలి, ఇక్కడ నా ఎముకలను ఉంచొద్దు, నేను ఇక్కడే చనిపోతాను, నేను చనిపోయిన కొద్ది కాలానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్తాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, ఆ వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు నా ఎముకలను కూడా ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మీరు నా ఎముకలను కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి వారి చేత ప్రమాణము చేయించుకొనెను. 26వ వాక్యం. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. స్తోత్రం చెప్పండి. ఏం నేర్చుకుంటున్నాం మనం? అందరూ చెప్పండి, ఈ పక్కన చెప్పండి. ఏం తెచ్చుకుంటున్నారు? చేపట్టుకొని చెప్పండి. విశ్వాసంతో ఎలా మాట్లాడాలి? హౌ టు స్పీకింగ్ విత్ ఫెయిత్. ఇప్పుడు చెప్పండి, విశ్వాసంతో ఎలా మాట్లాడాలి? విశ్వాసంతో మాట్లాడు. యోసేపు ఎలా మాట్లాడగలిగాడు ఈ విషయాన్ని? భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ విషయాన్ని, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యాన్ని యోసేపు ఎలా చెప్పగలిగాడు? యోసేపు ఎలాగనా మాట్లాడగలిగాడు? యోసేపు ఇంత ఖచ్చితంగా చెప్పడానికి మూలం కారణం ఏమిటి? ఏం చెప్పాడు యోసేపు ఇక్కడ? ఆదికాండము 50వ అధ్యాయము 25వ వాక్యం. ఏం చెప్పాడు యోసేపు? దేవుడు నిశ్చయముగా, ఖచ్చితముగా. ఇది యోసేపు చెప్పినటువంటి మాట. ఆ ప్రకారమే దేవుడు ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని విడిపించాడు. యోసేపు ఈ మాట ఎలా చెప్పగలిగాడు? ఇది మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి విషయం. హౌ టు స్పీకింగ్ విత్ ఫెయిత్. విశ్వాసంతో ఎలా మాట్లాడగలిగాడు యోసేపు? కోపంతో మాట్లాడటం మనకు తెలుసు, అసూయతో మాట్లాడటం మనకు తెలుసు, లోపల ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడటం మనకు తెలుసు. మరి విశ్వాసంతో మాట్లాడటం మరి ఎలా? యోసేపు కోపంతో మాట్లాడలేదు, యోసేపు ద్వేషముతో మాట్లాడలేదు, యోసేపు అసూయ భావంతో మాట్లాడలేదు, కానీ ఆయన విశ్వాసముతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఆ రీతిగా విశ్వాసముతో యోసేపు ఎలా మాట్లాడగలిగాడో నేను మీకు కొన్ని వచనాలను జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. యోసేపు విశ్వాసంతో మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, యోసేపు దేవుని వాగ్దానములు నమ్మాడు. స్తోత్రం చెప్పండి. ఏమి నమ్మాడు? ఎవరు? యోసేపు దేవుని వాగ్దానములు నమ్మిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. దేవుని వాగ్దానములు నమ్మిన వాడిగా మనం అంగీకరించాలి. ఇక్కడ యోసేపు ఈ మాట ఎలా చెప్పగలిగాడు? దేవుడు నిశ్చయ, కొంచెం సౌండ్ నాకు వినపడాలి నేను చెప్పి, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అనేటటువంటి ఈ మాట యోసేపు చెప్పగలగటానికి మూలం కారణం ఏమిటంటే, యోసేపు దేవుని వాగ్దానములు నమ్మాడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుల యొక్క విశ్వాసము దేవుని వాగ్దానములు, క్రైస్తవుల నిరీక్షణ దేవుని వాగ్దానము, క్రైస్తవుని ధైర్యము దేవుని వాగ్దానము, క్రైస్తవుల ఆస్తి దేవుని వాగ్దానము. దేవుని యొక్క వాగ్దానమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఏమిటి దేవుని వాగ్దానము? ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యం చదువుతూ ఉన్నాను.
యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడు దేవుడు? నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా ఏమిస్తానని? నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేది. ఇవన్నీ వాగ్దానములు. 13వ అధ్యాయము 15వ వాక్యం, ఆదికాండం 13వ అధ్యాయం 15వ వాక్యం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. 15వ వాక్యం ఏముంది? దాదాపుగా 13-14 వాక్యాల్లో లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. నలువైపులా నీవు చూడుము, 4 దిక్కులా నీవు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. స్తోత్రం చెప్పండి. 15వ అధ్యాయము ఆదికాండము 7వ వాక్యం, 15వ అధ్యాయంలో 7వ వాక్యం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్టు దారి నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతులకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకోలేదనని నాకు ఎప్పుడు తెలియననగా. దేవుని ప్రజలారా, అలాగే 15వ అధ్యాయము 18వ వాక్యము. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా, ఏ దేశమమ్మా బాబు చెప్పండి? ఏముంది అక్కడ? 18వ వాక్యం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశము, ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు కలిగి ఉన్నటువంటి ఈ దేశమును అనగా చెప్పండి. మరి కనానీయులు, కనుంచీలు, కద్మోనీయులు, హిత్తీలు, పెరిజీలు, రెఫాయీలు, అమోరీలు, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నారని అబ్రాహాముతో నిబంధన చేసెను. ప్రియులారా, యోసేపు ఆ మాట చెప్పటానికి, ఏ మాట? యెహోవా నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అనేటటువంటి ఈ మాట ఎలా చెప్పగలిగాడంటే, యోసేపు దేవుని వాగ్దానములు నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి నమ్మాడు? దేవుని వాగ్దానములంటే, దేవుని వాగ్దానములంటే ఇప్పుడు దాకా చదువుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యము, ఆదికాండము 13వ అధ్యాయము 15-17 వచనాలు, ఆదికాండము 15వ అధ్యాయంలో 7వ వాక్యము 18వ వచనము. ఇవన్నీ అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానములు. ఏమని? నీ సంతానములకు బాబు ఈ దేశమునిచ్చేదను, ఐగుప్తు దేశము మొదలుకొని ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు నేను మీకు ఇస్తాను అని అబ్రాహాముతో దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. యోసేపు అంత కాన్ఫిడెంట్ గా చెప్పండి ఏమని? ఆదికాండము 50వ అధ్యాయము 25వ వాక్యం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు ఎంత కాన్ఫిడెంట్ గా ఏమని? దేవుడు నిశ్చయముగా మిమ్మును చెప్పండి. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా,
ఎలాంటి సందేహం లేదు. ఇశ్రాయేలీయులారా, మీరు శ్రమల చక్రాల కింద నలిగిపోతూ ఉన్నామని, బానిస సంకెళ్లలో బ్రగ్గిపోతూ ఉన్నామని మీరు కలవరం చెందాల్సినటువంటి పని లేదు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు నిశ్చయముగా మీకు వాగ్దానం చేసిన దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అలాగును వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళారు? ఇక్కడ నుంచి మీరు నా ఎముకలను కూడా తీసుకుని. సో యోసేపు ఎంత ధైర్యముగా చెప్పగలగటానికి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఒక విషయాన్ని ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడటానికి మూలం కారణం ఏమిటంటే, యోసేపు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములు, ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసినటువంటి వాగ్దానములు నమ్మాడు. స్తోత్రం చెప్పండి. పితరులతో చేయబడిన వాగ్దానములు. ఎవరితో? అబ్రహాము. పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఈ దేశమును నీకు ఇస్తాను. తూర్పు తట్టునకు, పడమల తట్టునకు, ఉత్తరపు తట్టునకు, దక్షిణ తట్టునకు నీవేమయ్యదు? వ్యాపించదు. నిన్ను వ్యాప్తి చేసి ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నిన్ను విస్తరింపజేసేదను అనేటటువంటి ఆ వాగ్దానమును నమ్మాడు గనుక, ఆ వాగ్దానమును విశ్వసించాడు గనుక యోసేపు మాట్లాడగలిగాడు. ఏమని మాట్లాడాడు? యెహోవా నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. ఆ రీతిగా దేవుని ప్రజలారా, మనము దేవుని యొక్క వాగ్దానములు విశ్వసించాలి. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వాక్యం. చురుగ్గా ఉండాలి. ఆదికాండము 24:7. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానములకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. నన్ను తెచ్చి నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానములకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి. ఇది వాగ్దానం. అబ్రహాము ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చాడు, నాతో మాట్లాడాడు, నీ సంతానమునకు ఈ దేశమునిస్తానని ప్రమాణము చేసి. ఈ వాగ్దానములన్నిటినీ యోసేపు ఎరిగిన వాడై, ఈ వాగ్దానములన్నిటినీ యోసేపు నమ్మి అంగీకరించిన వాడై చెప్తూ ఉన్నాడు, యెహోవా నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయము 3-4 వాక్యాలు. పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి. ఎవరితో? నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి. అంటే ఎవరితో చెప్తున్నాడు దేవుడు ఈ మాట? చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు? గట్టిగా చెప్పాలి. అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? 26వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరియొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నేను నీతో చెప్పు దేశమందు ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తా, ఇక్కడ నిన్ను దీవిస్తా, ఇక్కడ నిన్ను గొప్పవాడిగా చేస్తా. ఎందుకు?
ఎందుకు చెప్పాలి? ఎందుకో తెలుసా? మీ నాన్నతో నేను చెప్పాను. ఎవరితో? నీ తండ్రికి నేను మాట ఇచ్చాను, నీ తండ్రితో నేను ప్రమాణం చేశాను. అదే ఉంది, ఏదైనగా నీకును, 4వ వాక్యం, నీ సంతానములకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణములు నెరవేర్చి. ఎవరితో? నీ తండ్రి అయిన ఇస్సాకు కాలంలో గొప్ప కరువు వచ్చింది. అబ్రహాము దినములలో వచ్చిన కరువు గాక, వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు, అయ్యో కరువు వచ్చింది, ఎలా కుటుంబాన్ని సమాజాన్ని పోషించుకోవాలి, ఇంతమందిని ఎలా సాకాలి, ప్రజలు, పాలేరులు, పనివారు, గొర్రెలను మేపేవారు, పశువులను మేపేవారు, వీళ్ళందరికీ ఎలా ఆహారం పెట్టాలి, పశువులకు గొర్రెలకు ఆహారం ఏమిటి, మేకలకు ఆహారం ఏమిటి, నా దగ్గర ఉన్న పశుపక్షాదులకు పరిశ్రమలకు ఎలా వీటిని నడిపించాలని కలవరంతో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు? నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, 2వ వాక్యంలో ఉంది, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఇక్కడే నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుకంటే మీ నాన్నకి నేను మాట ఇచ్చాను. ఎవరికి? ఎవరికి సార్? నీ తండ్రి అయినా అబ్రహాంతో చెప్పాను నేను. అమ్మాయి వినాలి, మీ నాన్నతో చెప్పాను నేను. ఏమని? ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాం నీ సంతానాన్ని దీవిస్తాను, అబ్రహాం ఇసుక రేణువుల వలె నీ మనుషుడు గొప్పవాడాయను. యెహోవా అతనిని, ఆ మనుషుడు ఏమయ్యాడు? దేన్ని బట్టి? అతను చెప్పండి, దేన్ని బట్టి? వాగ్దానం. క్రైస్తవుల ఆస్తి ఏంటి? క్రైస్తవ నిరీక్షణ ఏమిటి? క్రైస్తవ బలం ఏమిటి? క్రైస్తవుల ధైర్యం ఏమిటి? వాగ్దానం. అలాగే నీ ధైర్యము వాగ్దానం, నీ నిరీక్షణ వాగ్దానం, నీ బలము వాగ్దానం, నీ ఆరోగ్యము వాగ్దానం, నీ ఐశ్వర్యము వాగ్దానము, నీ సంపద దేవుని వాగ్దానం. యోసేపు అలా మాట్లాడడానికి ఆయనకున్న ధీమా, ధైర్యం ఏమిటంటే దేవుని వాగ్దానం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, ఇస్సాకుతో దేవుడు చేసిన వాగ్దానం, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి ఆయన మాట్లాడగలిగాడు. విశ్వాసముతో నీవు మాట్లాడడం ఎలా, ఆ అభ్యాసం ఎలా సాధ్యం చేసుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీవు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. వీటిని బట్టి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నేను నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇస్సాకు కాలంలో గొప్ప కరువు వచ్చింది, తినడానికి ఆహారం లేదు, అగమ్యగోచరంగా ఉంది, ధర తగిన గనిపడంలాగా ఉంది పరిస్థితులు. ఎలా మరి నమ్మాలి? ఎలా ముందుకు నడవాలి? ఎలా ముందుకు మరి ఆ బండిని ఎలా ముందుకు నడిపించాలి? ఎలాంటి దేవుని వాగ్దానం. నీ పరిస్థితులను చూడకూడదు. పరిస్థితులు తాత్కాలికం. పరిస్థితులు ఏంటి చెప్పండి? పరిస్థితులు ఏంటి? పరిస్థితులు తాత్కాలికం. పరిస్థితులను చూస్తే నువ్వు కలవరపడతావు. పరిస్థితులు శాశ్వతం కాదు, పరిస్థితులు నిత్యమైనవి కావు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతా ఉన్నాయి, ఆ పరిస్థితులు శాశ్వతం కాదు. అనారోగ్యం వెనుబడి చేస్తా ఉంది, ఆ అనారోగ్య సంబంధమైన పరిస్థితి శాశ్వతం కాదు, అది నిత్యము ఉండదు. ఒకరోజు నీవు విడుదల పొందుతావు. పరిస్థితులను బట్టి నీవు మాట్లాడకూడదు, వాగ్దానమును బట్టి మాట్లాడాలి. నిజంగా చెప్పండి, వేటిని బట్టి మాట్లాడకూడదు? వేటిని బట్టి మాట్లాడాలి? వేటిని బట్టి మాట్లాడకూడదు? దేన్ని బట్టి మాట్లాడకూడదు? దేన్ని బట్టి మాట్లాడాలి? మనం ఏం చూస్తాం? పరిస్థితులను చూస్తాం. ఒక అమ్మాయి తప్పు చేసింది, ఆ పరిస్థితిని బట్టి ఆ అమ్మాయిని చూస్తాం, ఆ పరిస్థితిని బట్టి ఆ అమ్మాయిని మాట్లాడతాం. ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటాం. ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంది అనుకో, ఏం చేస్తాం? మాటలు ఆపేస్తాం. అంటే దేన్ని బట్టి మాట్లాడుకుంటున్నాం?
ఆ అబ్బాయి ఒక పరిస్థితిలో చిక్కుపడింది, ఆ అబ్బాయి ఒక పరిస్థితిలో చిక్కుపడ్డాడు. ఆ పరిస్థితి శాశ్వతం కాదు. పరిస్థితులను చూడకూడదు నువ్వు, పరిస్థితులను బట్టి మాట్లాడకూడదు నువ్వు. దేవుని వాగ్దానమును చూడాలి, దేవుని వాగ్దానమును బట్టి నీవు మాట్లాడాలి. ఎందుకంటే పరిస్థితులు తాత్కాలికం, పరిస్థితులు శాశ్వతమైనవి కావు. దేవుని వాగ్దానం శాశ్వతమైనది, దేవుని వాగ్దానము నిత్యమైనది. మనుషుడు ఎందుకనే గొప్పవాడు కాలేకపోతా ఉన్నాడు, ఎదుటి మనిషిని గొప్పగా ఎందుకు చూడలేకపోతున్నాడంటే మనుషుని స్వభావం, మానవ స్వభావం ఏమిటంటే పరిస్థితులను చూడటం. దేవుని మనసు ఏమిటంటే, దేవుని స్వభావం ఏమిటంటే వాగ్దానమును చూడటం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును ఆయన నెరవేర్చువాడు. దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన నెరవేర్చుతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ రీతిగా చెప్పాడు యోసేపు. ప్రియులారా, రండి, యోసేపు చెప్పినట్లుగానే ఆ కార్యము నెరవేరినట్లుగా నిర్గమాకాండము 13వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 9వ వాక్యం చదువమ్మా. నిర్గమాకాండము 13వ అధ్యాయము 9వ వాక్యం. నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించును. ఇప్పుడు 19వ వాక్యం చూడండి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ఇప్పుడు 50వ అధ్యాయము ఆదికాండం 24వ వాక్యం చూద్దాం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలను. ఇప్పుడు నిర్గమాకాండము 13వ అధ్యాయం 19వ వాక్యం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. అక్కడ యోసేపు ఏం చెప్పాడు? ఎక్కడ చెప్పండి, ఎక్కడ చెప్పాడు? ఆదికాండము 50వ అధ్యాయము 25వ వాక్యములో ఏం చెప్పాడు? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు, అనగా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని విడిపిస్తాడు, అప్పుడు మీరు ఇక్కడి నుంచి నా ఎముకల్ని తీసుకోండి. నిర్గమకాండము 13:19 ఏముంది? మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అనగా చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొనెను. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వాక్యములో యోసేపు ఏమైతే చెప్పాడో అదే మాట ఎక్కడ నెరవేరింది? నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వాక్యములో నెరవేర్పు జరిగింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యోసేపు ఎలా చెప్పగలిగాడు? ఆదికాండము 50వ అధ్యాయము 25వ వాక్యమును దేనిని బట్టి చెప్పగలిగాడు? వాగ్దానం. దేనిని బట్టి చెప్పండి? దేనిని బట్టి? పరిస్థితులను చూడకూడదు నువ్వు, పరిస్థితులను బట్టి మాట్లాడకూడదు నువ్వు. వేటిని బట్టి మాట్లాడకూడదు? ఎందుకు? చెప్పే పరిస్థితులు శాశ్వతం కాదు, పరిస్థితులు శాశ్వతం కాదు. ఒక తప్పు చేశాడని ఇక అదే కోణంతో చూడకూడదు, ఒక పొరపాటు పని జరిగిందని ఇక అదే దృష్టితో చూడకూడదు, అదే మనసుతో చూడకూడదు. నీ మనసులో నుండి ఆ పిక్చర్ని తొలగించుకోవాలి, నీ హృదయంలో నుండి ఆ దృశ్యాన్ని తొలగించుకోవాలి. అప్పుడే నీవు ఆ మనిషిని ప్రేమించగలుగుతావు. లేదనుకో ఏం చేయలేవు. చెప్పండి, ఏం చేయలేవు?
ప్రేమించట్లేదంటే ఏం చేస్తున్నట్టు? ద్వేషిస్తున్నట్టు, దూరం ఎడం చేసుకుంటున్నట్టు. ఆ పిక్చర్ని నీ మైండ్లో నుండి తొలగించుకోవాలి. ఆ దృశ్యాన్ని నీ హృదయంలో నుండి తొలగించుకోవాలి. నువ్వేం చూడాలంటే దేవుని వాగ్దానమును చూడాలి. ప్రైజులా. ఏం చూడాలి చెప్పండి? ఏం చూడాలి? ఒకసారి చెప్పండి, ఏం చూడాలి? యోసేపు అదే చూశాడు. పరిస్థితులు చూడాలి. యోసేపు దేవుని వాగ్దానమును చూశాడు. ఒకరోజు యెహోవా దేవుడు కలుగు చేసుకుంటాడు. ఐగుప్తులో శ్రమల చక్రాల కింద నలిగిపోతూ ఇశ్రాయేలు జనాంగమును, ఐగుప్తు బానిసత్వములో మ్రగ్గిపోతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతిని యెహోవా దేవుడు కలుగు చేసుకుంటాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానం విషయమై ఆయన చర్య తీసుకుంటాడు. అబ్రహాముతో చేసిన ప్రమాణము విషయమై ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఆయన యోసేపు ఎరిగిన వాడై, యోసేపు గ్రహించిన వాడై యోసేపు మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? యెహోవా నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ఇలా చెప్తాం, యెహోవా నన్ను నిశ్చయముగా చూడవచ్చును. బాబు ఇలా చెప్పండి, యెహోవా నిశ్చయముగా నన్ను చూడవచ్చును. చెప్పండి, పక్కన చెప్పండి, చేపట్టుకోండి. యెహోవా నిశ్చయముగా నిన్ను చూస్తాడని చెప్పండి. చెప్పండి, పక్కన చెప్పాలి. యెహోవా నిశ్చయముగా నిన్ను చూడవచ్చునని చెప్పండి. యెహోవా నిశ్చయముగా నన్ను చూస్తాడని చెప్పండి. చెప్పండి, యెహోవా నిశ్చయముగా నన్ను చూడవచ్చును. యెహోవా నిశ్చయముగా నిన్ను చూడవచ్చును. ఖచ్చితముగా నీ పరిస్థితులను చూస్తాడు ఆయన. ఖచ్చితముగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఖచ్చితముగా నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే నీవు దేవుని వాగ్దానములు అంగీకరించినప్పుడు, దేవుని వాగ్దానములను బట్టి నీవు పలికినప్పుడు. పరిస్థితులు శాశ్వతం కాదు. మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితుల మీద దృష్టి పెట్టొద్దు. పరిస్థితులను బట్టి ఒక వ్యక్తిని వెలికి చేయొద్దు. పరిస్థితులను బట్టి ఒక మనిషిని వెనక్కి పెట్టొద్దు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి అలా ఉండొచ్చు, రేపటి కల్లా వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయి? వాడలే చెప్పండి, వాడలే ఏమవుతాయి? వాడలే బండ్లే. ఇవాళ వాడగా ఉండదు, రేపు ఎందుకు ఏది ఎక్కువ? వాడే ఎక్కువ, బండి ఎక్కువ? వాడే ఎక్కువ కదా. ఏంటి? వాడలే బండ్లు అవుతాయి, బండ్లే వాడవుతుంది. ఇవాళ ఏదో వాడగా ఉండాలి, నేను పడవలాగా పడవంతా చేపలతో వాడిదే ఉంది బండి అనుకోకూడదు. కారులే బండ్లు అవుతాయి, బండ్లే కారులు అవ్వచ్చు, చెప్పలేము. పరిస్థితులు ఏంటి శాశ్వతం కాదని చెప్పాను కదా. పరిస్థితులు బట్టి చూడకూడదు. వాడలే బండ్లే వాడలు అవుతాయి. నువ్వేం చూడాలంటే దేవుని ప్రమాణమును చూడాలి, దేవుని వాగ్దానమును చూడాలి. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. నలువైపులా నిన్ను విస్తరింపజేస్తాను. తూర్పుకు, పడమలకు, ఉత్తరములకు, దక్షిణపు తట్టునకును నిన్ను వ్యాపింపజేస్తాను. లెక్కలేనంత మహా జనముగా, బలమైన జనముగా నేను చేస్తాను. అంతేక ఆ వాగ్దానమును పట్టుకొని అబ్రహాము ముందుకు సాగాడు. అబ్రహాముతో ఆ వాగ్దానము చేసిన తరువాత 430 ఏండ్ల తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఏళ్ళ తర్వాత సార్? 430 ఏండ్ల తర్వాత. అంటే అబ్రహాము ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును చూడకపోయినా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానమును మాత్రము విడిచిపెట్టలేదు. అబ్రహాముకి ఇచ్చిన మాట తప్పలేదు. అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణమును విడిచిపెట్టలేదు. ఎందుకంటే అబద్ధమాడుటకు దేవుడు ఎవరు కాడు? నరుడు కాడు. నీవు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యములో ఉంది, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాడు? అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. మనుషులు అన్యాయం చేయవచ్చు. నీ యొక్క కష్టాన్ని మనుషులు గుర్తెరగకపోవచ్చు. నీవు చూపిన ప్రేమను మనుషులు గ్రహించకపోవచ్చు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. నీవు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని వాక్యం చెప్తే ఉంది. దేవుని ప్రజలారా, దేవుని వాగ్దానములను బట్టి మనము మాట్లాడాలి.
ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడినట్లయితే విశ్వాసముతో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నీవు నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల వైపు చూడొద్దు, నీ శరీరములో ఏలుబడి చేస్తూ ఉన్న రోగం వైపు చూడొద్దు, నిన్ను శోధిస్తూ ఉన్న పాపం వైపు చూడొద్దు, దేవుని వాగ్దానం వైపు చూడు. దేవుని వాగ్దానం బట్టి నీవు నోరు తెరవాలి. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నన్ను మీరు కరుణించండి. మీ రెండు హస్తములు ఆకాశం వైపు చాపి ప్రభువా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఓ ప్రభువా నాకు మంచి భవిష్యత్తుని ఇస్తానన్నావు. ఓ ప్రభువా నాకు గొప్ప రక్షణ ఇస్తానన్నావు. నాయనా నాకు విశ్వాసం నేర్పుతానన్నావు. ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావు కదా. ప్రభువా నా పిల్లల్ని దీవిస్తానని చెప్పావు కదా. ప్రభువా నా సంతానమును వర్ధిల్ల చేస్తానని చెప్పావు కదా. ఆ రీతిగా దేవుని వాగ్దానములు బట్టి నోరు తెరవండి. నీ పరిస్థితులను బట్టి నువ్వు నోరు తెరవద్దు. నీ అనారోగ్యం చూసి నువ్వు మరి మాట్లాడద్దు. నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను బట్టి నీవు మాట్లాడకూడదు. దేవుని వాగ్దానమును బట్టి మాట్లాడు. దేవుని వాగ్దానమును బట్టి నోరు తెరు. దేవుని వాగ్దానమును బట్టి నీవు ప్రభువుని అడుగు. యోసేపు చెప్పాడు, యెహోవా నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు ఇక్కడి నుంచి నా ఎముకలను తీసుకొని వెళ్ళాలి అని యోసేపు చెప్పాడు. అలాగే యోసేపు చెప్పిన దాన్ని ప్రభు నెరవేర్చాడు. అలాగే నీ విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో నోరు తెరు, విశ్వాసంతో నీ పరిస్థితులతో మాట్లాడు, విశ్వాసంతో నీ రోగముతో మాట్లాడు, విశ్వాసంతో నీ అనారోగ్యంతో మాట్లాడు, విశ్వాసంతో నిన్ను ప్రేరేపిస్తూ ఉన్న శోధనతో మాట్లాడు, విశ్వాసంతో నీవు పాపమును జయించు, విశ్వాసంతో నీవు రోగమును జయించు, విశ్వాసంతో నీవు మన ఆర్థిక పరమైన ఇబ్బందులు జయించు. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి. మీ వాగ్దానములను నమ్మటానికి సహాయం చేయండి, మీ వాగ్దానములు అంగీకరించడానికి సహాయం చేయండి, మీ వాగ్దానములు పలకటానికి సహాయం చేయండి. ప్రభువా విశ్వాసంతో యోసేపు మాట్లాడగలిగాడంటే వాగ్దానములే మూలము. అలా నాకు వాగ్దానములు ఇచ్చారు, మీరు నాకు సహాయం చేయ ప్రభు అని 2 నిమిషాలు దయచేసి మీరు ప్రార్థన చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దిస్ ఇస్ యువర్ టైం. ఇది మీ సమయం, మీ అద్భుత సమయం ఇది. తుఫాను రేగి నిరాశ పరచా, శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశ పరచా, శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చితివి, గొప్ప స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చితివి, గొప్ప స్వాస్థ్యమునిచ్చితివి. పడదాం. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. తుఫాను లాంటి పరిస్థితులు నీ జీవితంలో నా శత్రువు నీ పరిస్థితుల మధ్య చెలరేగినా గాని ఆయన ప్రభు మనల్ని రక్షించి వాగ్దానము నెరవేర్చి గొప్ప స్వాస్థ్యములకు ఆయన మనల్ని వారసులుగా చేసిన వాడు. నీ పరిస్థితుల వైపు చూడొద్దమ్మా బాబు, వాగ్దానముల వైపు చూడు. వాగ్దానములు ప్రభు నెరవేర్చువాడు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, కృప కలిగిన రాజా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా.
దేవా, యోసేపు విశ్వాసముతో మాట్లాడిన మాట మీరు మాకు గుర్తు చేశారు. యెహోవా నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు ఇక్కడ నుండి నా ఎముకలను తీసుకుని వెళ్ళాలని యోసేపు అయ్యా ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నట్లుగా దేవా, మేము ఆ రీతిగా వాగ్దానములను బట్టి విశ్వాసముతో మాట్లాడటానికి సహాయం చేయండి. వాగ్దానములను బట్టి విశ్వాసముతో నోరెదరవటానికి సహాయం చేయండి. వాగ్దానమును బట్టి విశ్వాసముతో పలకటానికి సహాయం చేయండి. వాగ్దానమును బట్టి విశ్వాసముతో ప్రవచించడానికి సహాయం చేయండి. మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొంచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.